ఇంకొక డిమాండ్ కూడా వినబడతా ఉంది. ఇప్పుడు ఇంకా 6 మంత్రి పదవులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికి 11 మంత్రి పదవులు మాత్రం నింపడం జరిగింది. మాదిగలకు కనీసం ఒక్క ఎంపీ స్థానం ఇవ్వలేదనేటువంటి ఒక అపవాదు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మూట కట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ 6 మంత్రి పదవుల్లోనైనా ఒక మాదిగకు అవకాశం ఇస్తే బాగుంటుందనేటువంటి డిమాండ్ వస్తూ ఉంది. మీరేం చెప్తారు? ఈ డిమాండ్‌ను మీరు స్వాగతిస్తారా? లేకపోతే మీరు ఇంకేదైనా ప్రపోజల్ పెట్టబోతున్నారా? సహజంగా సామాజిక న్యాయం కావాలని కోరుకునేటోళ్ళం కదా. సామాజిక న్యాయం కావాలని కోరుకున్నప్పుడు ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పొచ్చాక ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మేము అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చాక ఖచ్చితంగా మాదిగలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో మాల మాదిగలు కలిపి 18%, సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 18%, రెడ్లు 7%, 7 నుంచి 8% అనుకుందాం. 7% ఉన్నటువంటి రెడ్లకి మంత్రి పదవులు ఎన్ని ఇచ్చాయి, ఇతరులకి ఎన్ని మంత్రి పదవులు వచ్చినాయి మనం చూసినప్పుడు మరి 18% ఉన్నటువంటి ఎస్సీలకి కూడా మంత్రి పదవులు ఆ రేషియోలో రావాలి కదా. తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ రావద్దు, ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి తక్కువ రావద్దు. మాదిగలు ఎక్కువ జనాభా ఉన్నారు నేచురల్గా. ఉన్నప్పుడు ఎస్సీలలో 2 ఇచ్చారు. ఒకటి మల్లుబాటి విక్రమార్క గారికి ఇచ్చారు, ఇంకొకటి దామోదరం సార్కి ఇచ్చారు. ఈ ఇద్దరికి ఇచ్చినప్పుడు చాలా సహజంగా ఈ సందర్భంలో ఏం చర్చ నడుస్తుంది అంటే, నేరుగా మాదిగ అనే ఒక మనిషి, మాదిగ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక మనిషి మంత్రి లేడు కదా అనే చర్చ బాగా నడుస్తుంది. ఈ తీర్పు వచ్చిన తర్వాత ఎక్కువ నడుస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలే రేపు ఆయన మంత్రి పదవి ఇస్తే నేను మంత్రి అయ్యే అవకాశం లేదు కదా. నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు, మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ మాదిగ ఎమ్మెల్యేలకి ఒకరికి ఇవ్వటం మూలంగా నష్టం లేదు. బట్టి విక్రమార్క దగ్గర దాదాపు 3-4 శాఖలు ఉన్నట్లున్నాయి. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా 3-4 శాఖలు ఉన్నాయి. ఇంకా ఒక 5-6 మంది మంత్రులను ఇవ్వగలిగే అవకాశం ఉన్నది. ఆ నేపథ్యంలో మాదిగలకు కూడా మీరు వెంటనే క్యాబినెట్లో ఒక పదవి ఇవ్వాల్సిన అవసరం. ఇంత పెద్ద జనాభా, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కేవలం సింగిల్ మాదిగ, ఉపకులాలు కాకుండా సింగిల్ మాదిగ జనాభానే 29 లక్షలు ఉన్నట్లు చెప్పారు వాళ్ళు. కనుక మరి ఎప్పుడు ఇది 2015-14 సంగతి. ఇది అంటే 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ ఖచ్చితంగా 40 లక్షలు ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజు పెద్ద జనాభా. అందుకోసం ఇంత పెద్ద జనాభాకి ఒక ప్రతినిధి మీ ప్రభుత్వంలో ఉండటం అనేది సామాజిక న్యాయం నెరవేరుస్తుంది. ముఖ్యమంత్రి గారు మనం గమనిస్తుంటే ప్రోటోకాల్ ఉంటుంది ముఖ్యమంత్రికి. ప్రోటోకాల్ ఏంటంటే ఒక పెద్ద కుర్చీ వేస్తారు, దాని మీద ఒక టవాల్ వేస్తారు, మంచిగా కూర్చోబెడతారు. మిగతా మినిస్టర్లు వాళ్ళు మామూలు కుర్చీలు ఉంటాయి. ఈ పద్ధతి పాటిస్తారు మన దగ్గర. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ పద్ధతిని పక్కన పెట్టేసాడు. మామూలు కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నాడు. మీరు మొన్న చూసుంటే మాల ప్రతినిధులు కొందరు, మాల సంఘాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కొందరు ముఖ్యమంత్రిని కలవడానికి పోయారు. పోయినప్పుడు అందరూ చుట్టూ కూర్చున్నారు. వివేక్ గారిని చేరేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. టేబుల్ ఇట్లుంటే ముఖ్యమంత్రి ఇట్లా కూర్చుంటే వివేక్ గారు ఇట్లా కూర్చున్నారు. అంటే సమానంగా కూర్చోబెట్టుకున్నాడు. మేము పోయి కలిసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మన దామోదర్ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నావు, కూర్చో ఆయన దూరం వేసుకున్నా కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే నీ ఏం సిగ్నల్ ఇస్తున్నావు అంటే, నేను సామాన్యుడిని, అందరిలో భాగంగా ఉన్నవాడిని, నేనేమి దొరతనాన్ని ప్రదర్శించట్లేదు, నేను బ్యూరోక్రసీని ప్రదర్శించలేదు, భూస్వామ్యాన్ని ప్రదర్శించట్లేదు అని చెప్పదలుచుకున్నావు. మొత్తం దాన్ని ఆచరణలో చూపిస్తే చాలా సంతోషం. నిజానికి అలాంటి సిగ్నలే అంటే ఒక రాష్ట్ర అధినేత ఎట్లా ప్రవర్తిస్తున్నాడో మిగతా సమాజం అంతా అట్లే వస్తుంది. అధికారులందరూ దాన్ని అలవాటు చేసుకుంటారు, నేర్చుకుంటారు. మంచి ఆలోచనే. అదేవిధంగా మరి నీ ప్రభుత్వంలో కూడా ఒక దళితుని నీ పక్కన కూర్చోబెట్టుకున్నట్లు ఆ దళితుల్లో ఒక మాదిగని నీ పక్కన కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనేది మీ ఛానల్ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.